ఒంగోలు నగరంలోని 38వ డివిజన్ కు చెందిన వైసీపీ నాయకులు జిల్లేల మోడీ లక్ష్మీనారాయణ, సాయన్న అంజయ్య, సన్నంశెట్టి రాంబాబుతో పాటు మరో 50 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఒంగోలు, సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దామచల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్లు పార్టీ కండువలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఎందుకంటే అర్జెంట్ గా బీఫార్ తీసుకోవాలా, అందువల్ల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోండి. నిన్న ఉదయం సాయంకాలం జగన్ కుమార్ గారికి కూడా అట్లనే జరుగుతుంది. మాట్లాడుకొని బొమ్మని చేస్తాను ఓర్చుకుంటావా అన్నంట, ఒక రాయి ఓర్చుకోనని చెప్పిందంట. రెండో రాయి ఏంటంట, నన్ను చేయి. కర్నూలు రోడ్ 38వ వార్డు నుంచి నాయకులు కార్యకర్తలు చాలా మంది చేరారు. ముఖ్యులు సాయి నాంజయ్య, అట్లానే రాంబాబు, అట్లానే జిల్లెల మూడి లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ ఇంకా కార్యకర్తలు చాలా మంది, మన జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో, అట్లానే మాగంటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో చేరారు. రేపు రాబో ఎన్నికల్లో బాగా అఖండ మెజార్టీ తోటి తెలుగుదేశాన్ని గెలిపించి వీళ్ళందరినీ ఎంపీ గారిని మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి ఎంతో అవమానం చేశారు. అందువల్ల అందరూ ప్రజలు రంగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఇక్కడే ఉంటున్న వ్యక్తి మాగంటి శ్రీనివాసరెడ్డి, అందువల్ల ఆయన మనం ఎంతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లానే జనార్దన్ గారు ఎన్నో మంచి పనులు చేశారు, వాళ్ళని కూడా చూసుకోవాలా. అట్లానే మన విజయ్ కుమార్ గారు పనులు చేస్తాడు, ఎవరికి చెప్పడు అట్లాంటి మనిషి. వీళ్ళు రోసీ గారిని, ముఖ్యమంత్రి గారు రోసీ గారిని చనిపోతే పలకరించడానికి కూడా పోలేదు. దాంట్లో ఉన్న వైశ్య నాయకులు ఎక్కడన్నా ఏందయ్యా పోయి కనపడాలా అని బాధ్యత కూడా లేకుండా చేశారు. అది ఎంతో క్షమించరాని విషయం. అందువల్ల వైశ్యులు అందరూ అన్ని కులాల వారు బాగా తెలుగుదేశం కేసి అఖండ మెజార్టీతోటి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అట్లానే వీళ్ళందరూ అంజయ్య, వీళ్ళు కార్యకర్తలు, వాళ్ళ టీం పాడుపడతారు. బుజ్జి యువ నాయకుడు, అట్లానే లక్ష్మీనారాయణ, అట్లానే రాంబాబు, అట్లానే సాయి నంజీ గారి ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలందరూ చేరి ఇక్కడ బాగా అఖండ స్వాగతం పలికారు. జనార్దన్ గారికి, అట్లానే విజయ్ కుమార్ గారికి, ఇట్లా మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు వచ్చి మాది చేసినందుకు ఎంతో సంతోషం. నుండి తెలుగుదేశంలోకి రావడానికి వైసీపీ 5 సంవత్సరాల్లో ప్రజలని ఎలాగ ఇబ్బంది పెట్టిందో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తే తెలుస్తుంది. ఈ కార్యక్రమం కాదు, ఇంకెన్నో కార్యక్రమాలు ప్రజలని ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొప్సెట్టి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆయన విగ్రహానికి పెట్టడానికి వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అది కూడా ఒంగోలు ప్రజానికి అందరికీ మెసేజ్ వెళ్తానే ఉంది. మేము మీడియాతో మాట్లాడకపోయినా ప్రజలు అనుకుంటానే ఉన్నారు. ఈ వచ్చే 24 ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు అందరూ అన్ని కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమైనవి అని అంటున్నారు కదా. ఒక్కడే అని నేను ఒక్కడనే అంటున్నాడు కదా. ఒక్కడైనా మనిషి కాదు, రాక్షసుడు, సైకోలాగా తయారై ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్నాడు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పారద్రోలాలి ఈ రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలు ఇక అలా మామూలుగా బతికే పరిస్థితి కాదు. అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత అనేది వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకరించి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఇది తథ్యం.